గణపతి బప్పా మోరియా అన్న నాదాలతో ఊరంతా మారుమ్రోగే వేళ ఆహ్లాదభరితమైన గణపతి నవరాత్రి ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. భాద్రపద శుద్ధ చవితి రోజున గణపతి ప్రతిష్టలతో మొదలయ్యే ఈ వేడుకలు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు ఉత్సవ నిర్వాహకులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మట్టి వినాయకులకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. గణపతి నదుల్లో కరగాలి, కాలుష్యం రాకూడదు అనే పర్యావరణ అవగాహనతో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఈసారి జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలకు వినాయకుని మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఆసక్తి చూపుతున్నారు గణపతి ఉత్సవాల నిర్వాహకులు. ఇక మట్టి వినాయక విగ్రహాల తయారీకి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఈ నెల 27వ తేదీ నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు అయితే కొనసాగనున్నాయి. గణపతి బప్పా మోరియా అనే నినాదాలతో కూడా పల్లె పట్టణాల నుండి కూడా ప్రతి ఒక్క మండపాల్లో కూడా గణపతి బప్పా మోరియా అనే నినాదంతో మారిపోనుంది. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి ములుగు రోడ్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి కూడా అనేక ఆకారాల్లో కూడా ఇక్కడ మట్టి వినాయకులనే ఇక్కడైతే తయారు చేస్తున్నారు. దాదాపుగా ఒరిస్సా ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇటు కార్మికులను తీసుకొచ్చి కూడా గత 4 నెలల నుండి కూడా ఇక్కడ మట్టి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే ఉత్సవ నిర్వాహకులు కూడా ఇప్పటికే ఇటు తమ నచ్చినటువంటి ఆకారంలో ఉన్నటువంటి ఆ గణనాథుని బుక్ చేసుకోవడంతో పాటు ఇటు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఆ గణనాథునికి సంబంధించి కూడా బుక్ చేసుకొని కూడా వీరి యొక్క మండపాల వద్దకు కూడా తీసుకెళ్లేందుకు కూడా ఇప్పటికే ఉత్సవ నిర్వాహకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు కూడా కొంతమంది ఉత్సవ నిర్వాహకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వీరు ఎప్పటి నుంచి మట్టి విగ్రహాలనే ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు? మట్టి విగ్రహాలు పెట్టాలని ఎందుకు అనిపించింది? గత 12 సంవత్సరాలుగా ఈ మట్టి విగ్రహాలను ఎందుకు పూజిస్తున్నారో వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ఈ మట్టి విగ్రహాలను అక్కడ మీ మండపాల వద్ద కూడా ప్రతిష్ఠిస్తున్నారు? ఎందుకు ఇట్లా? మాది యాక్చువల్లీ కాకతీయ యూత్ అసోసియేషన్ 1983లో మేము ఎస్టాబ్లిష్ చేసాము. ఆల్మోస్ట్ లాస్ట్ 12 years నుంచి వెళ్ళి మాది కంప్లీట్ మట్టి వినాయకులు ఇక్కడనే మొత్తం చేయించడం. మేము ఏంటిదంటే ప్రకృతిని ప్రోత్సహిద్దామని చెప్పేసి లైక్ ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎలాంటి పొల్యూషన్ అవ్వకూడదు అని చెప్పేసి కంప్లీట్ మట్టి విగ్రహమే, ఈవెన్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి బాటమ్ వరకు మొత్తం మట్టి విగ్రహమే అనమాట. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే సో దట్ పొల్యూషన్ అని అవ్వకుండా ఒక ఎకో ఫ్రెండ్లీ ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేసుకోవటం అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నాం అంతే. మొత్తంగా కూడా 12 సంవత్సరాల నుంచి కూడా మీరు మట్టి విగ్రహాలు అక్కడ పూజిస్తున్న పరిస్థితి ఉంది, అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎలాంటి ఆకారాల్లో ఉన్నటువంటి 12 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆకృతిలో ఉన్నటువంటి వినాయకులను ఇప్పటివరకు అక్కడ మీరు ప్రతిష్ఠించారు? అంటే ఇప్పుడు ఎలాంటి ఆకారాలు అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకోండి, మేము అడవి వినాయకుడిని ఒక థీమ్ పెట్టుకొని చేసాము. చాలా ఫేమస్ కూడా. అంతకుముందు 2023లో బాల వినాయకుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి జస్ట్ అలా చందమామ నక్షత్రాలు వచ్చి అట్లా 2022లో ఏమో ఒక కాణిపాకం వినాయకుడు మోడల్ ఆరెంజ్ కలర్లో వేసాం. లైక్ ఏంటిదంటే ఓన్లీ వినాయకుడి మీద ఫోకస్ చేస్తూ రకరకాల ఏమంటాం ధ్యానంలో ఉన్నప్పుడు ఒక వినాయకుడు ఉన్నప్పుడు అండ్ శివుడి దగ్గర ఉన్నప్పుడు ఒక సంవత్సరం అయితే కృష్ణుడి మోడల్లో వినాయకుడిని పెట్టాం. ప్రతిదీ ఏంటంటే మేము కొంచెం యూనిక్గా పెట్టాలని చెప్పేసి అలా ఆలోచిస్తూ చేసామండి. ఈ సంవత్సరం ఇప్పుడు 27వ తేదీన నిర్వహించే నవరాత్రి ఉత్సవాల భాగంగా ఎలాంటి టైప్ ఆఫ్ విగ్రహాన్ని ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ విగ్రహాన్ని ఎట్లా తీసుకెళ్తున్నారు? ఎలా అయితే బుద్ధుడు చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉంటాడో మేము ఆ యాంగిల్లో ఆలోచించి వినాయకుడు చెట్టు కింద మంచి ధ్యానం పొజిషన్లో ఉంటూ వినాయకుడు ఉండాలని చెప్పేసి అలా చేయించాం. అక్కడ చూడొచ్చు మీరు. ముఖ్యంగా 9 రోజుల పాటు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి? 12 సంవత్సరాల నుంచి కూడా మీరు అక్కడ భజన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, ఎలాంటి సంస్కృతి కార్యక్రమాలు ఉండబోతున్నాయి అక్కడ? మేము మొత్తంగా తెలంగాణ సంస్కృతిని మొత్తం కూడా దీంట్లో ప్రతిబింబిస్తాం. ఒకరోజు అమ్మవారి బోనాలని, ఒకరోజు మన ప్రకృతి ఇట్లా ఉండాలి అని చెప్పి, ఒకరోజు మన లవకుశులు అట్లా మొత్తంగా అయితే మన హిందూ సంస్కృతి నుంచి భగవద్గీత నుంచి పట్టుకొచ్చిన ఒక్కొక్క ఘట్టాన్ని తీసుకొని చిన్నపిల్లల ద్వారా వేషధారణ నేర్పించి వాళ్ళని ఇలా మన సంస్కృతి ఇది అని చెప్పి ప్రతిబింబిస్తుంటాం. అట్లా ప్రకృతిని కూడా పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్, ప్రజల్లో కూడా ఒక అవగాహన, అరే ఇది మన మూలము, ఇది మన సంస్కృతి, ఇది మన కల్చర్ అని చెప్పి చేస్తుంటాం. 9 రోజులు కూడా ఇలా కార్యక్రమాలే చేస్తుంటాం. ముఖ్యంగా గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎక్కువగా ఈ మధ్యకాలంలో కూడా ఇటు మట్టి వినాయకులనే పూజించాలంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని సంఘాల ఆధ్వర్యంలో కూడా అవగాహన కార్యక్రమం కల్పిస్తారు. మీరు 12 సంవత్సరాల నుంచి కూడా మీ నిర్వాహకులు అయితే మట్టి విగ్రహాన్ని మీరు అక్కడ పెడుతున్న పరిస్థితి ఉంది. మీరు మిగతా వాళ్ళకు ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు ఏం చెప్పదలుచుకున్నారు మట్టి విగ్రహాలపైన? పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ప్రోత్సహించాలనేసి ఒక ఉద్దేశంతో మేము గత 9 సంవత్సరాలుగా మట్టి విగ్రహాల
అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలకే ఎంత వీలైతే అంత ఘనం మట్టి విగ్రహాలనే పెట్టి పూజించాలి అనేసి మా కాకతీయ యూత్ అసోసియేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం. మొత్తంగా కూడా వందలాది రకాల వినాయకుని విగ్రహాల ఆకారంలో కూడా విగ్రహాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు విగ్రహాల తయారీ దానికి సంబంధించిన వారు మనతో ఉన్నారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి విగ్రహాలను ఇక్కడ తయారు చేస్తున్నారు, ఎంతమంది సిబ్బంది ఇక్కడ ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు, వారితో ఎక్కడి నుంచి వచ్చిళ్ళు వారితో మాట్లాడుతున్నాం. చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఇక్కడ మట్టి విగ్రహాలను మీరు ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి ఉంది? భద్రకాళి శరణమ్మమ్మ, భద్రకాళి ట్రామ్స్ అనే ఒక పేరుతోటి మేము మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నాము. మేము గత 13 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహం, అంతకుముందు మేము పిఓపి తయారు చేసేది. ఈ పిఓపి వల్ల ఏంటంటే ప్లాస్టర్ తయారు చేస్తూ ఆయిల్ పెయింట్తో నీళ్ళలో వేస్తే నీళ్ళు కలుషితమై అందులో ఉన్న చేపలు కానీ కప్పలు కానీ పక్షులు కానీ అక్కడ పరిసర ప్రాంతంలో ఆవులు బర్రెలు వాటర్ తాగి కొన్ని చనిపోవడం వల్ల మరికొన్ని అవస్థకు గురై ఇబ్బంది పడుతూ ఉండే. అప్పుడు ఈ మట్టి పిఓపి విగ్రహం ఏంటంటే చాలా మటు కరగదు, కొన్ని రోజులు పడుతుంది. ఈ మట్టి విగ్రహం అప్పుడు మేము అనుకున్నాము మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణం కాపాడదాం ఒక మంచి సంకల్పంతో మేము గత 12 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు తయారు చేస్తున్నాము. అప్పుడు మాకు 20% 30% మట్టికే కస్టమర్స్ వచ్చేది. ఇప్పుడు పోను ఏంటంటే 80% ఎబో అందరూ కూడా మట్టి వినాయకులే పూజిద్దాం, పర్యావరణం కాపాడదాం అన్న సంకల్పంతో ప్రతి మండపాలలో కూడా మట్టి వినాయకుడిని పెట్టి పూజిస్తున్నారు. ఈ మట్టి వినాయకుని వల్ల దీంట్లో వచ్చే సువాసనతో కూడా ఆరోగ్యంగా ఉండడం ఒకటి, ఇంకోటి ఏంటంటే కాలుష్యం వివరించడం ఒకటి, ఇంకోటి ఏంటంటే అయ్యగారు కూడా పూజిస్తే కూడా వాళ్ళు కొంచెం సంతోషంగా వీళ్ళందరూ కూడా మట్టి గణపతి పూజించుకుంటూ అందరినీ కూడా కస్టమర్ వాళ్ళ భక్తులకు కూడా ఎక్కువ శాతం వచ్చేసి మట్టి గణపతిలో పూజిస్తున్నాం. అప్పటి నుంచి మేము కూడా మట్టి గణపతిలో పూజిస్తున్నాము. అప్పటి నుంచి మా వర్కర్లు కూడా 40 మంది వర్కర్లు 3 నెలల క్రితం వస్తారు. 44 టీములుగా వాళ్ళు ఒడిశా నుంచి వస్తారు కళాకారులు. వాళ్ళ 40 కుటుంబాలకు కూడా మేము జీవనోపాధి కల్పిస్తూ వాళ్ళతో పాటు మా జీవనం కూడా దీంతో గడిపిస్తున్నాము. మేము ఇప్పుడు జగిత్యాలలో 40 ఫీట్ల గణపతి తయారు చేసినాము, ధర్మపురిలో 20 ఫీట్ల విగ్రహం తయారు, వరంగల్ ఎల్లంబదాలో కూడా పోయినసారి 40 ఫీట్ల విగ్రహం చేసినాము, ఇప్పుడు 40 ఫీట్ల విగ్రహం చేస్తున్నాము. కాజీపేటలో 20 ఫీట్ల విగ్రహము, ఇది వచ్చేసి కొండూరువారి వీధి వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడాలి. ఇది వచ్చి బట్టల బజార్ వరంగల్ ట్రై సిటీలో మొత్తం 80కి పైన మట్టి గణపతిలే పూజిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాము, వాళ్ళు ఎటువంటి ఫోటో తీసుకొచ్చి ఇచ్చినా కూడా మేము విగ్రహం తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాము, అందుబాటులో కూడా విగ్రహం తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాము. దీనివల్ల ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా ఆరోగ్యాలతో ఉండడం కానీ వాళ్ళ అశ్చేశ్వరం ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క భక్తులు కూడా మట్టి గణపతిని పూజించాలి, పర్యావరణం కాపాడాలని ఒక మంచి సంకల్పంతో మేము విగ్రహం తయారు చేస్తున్నాం. ఇది పిఓపి విగ్రహాలు వాడడం వల్ల కూడా ఇటు అనేక సమస్యలు తలెత్తాయి. ఇటు చెరువులో ఉన్నటువంటి చేపలు చనిపోవడంతో పాటు వాటిని తాగినటువంటి త్రాగునీరు సంబంధించి కూడా తాగినటువంటి వారికి కూడా ఇటు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పిఓపి విగ్రహాలను కూడా బ్యాన్ చేయడంతో పాటు ఇటు మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలంటూ కూడా చెప్తున్నారు. దాదాపుగా 40 మంది కార్మికులను తీసుకొచ్చి కూడా ఇక్కడ దాదాపుగా 3 నెలల నుంచి కూడా ఇక్కడ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాము. ఈ గణపతి నవరాత్రి ఉత్సవం వచ్చిందంటే ఇటు 40 మంది కుటుంబానికి ఇటు పోషణే కాకుండా మేము కూడా ఈ విగ్రహాల అమ్మకం పైన మేము అంతా ఆధారపడి ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. అందరూ కూడా ఇటు గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులంతా కూడా ఇటు పిఓపి విగ్రహాలను పెట్టకుండా ఇటు మట్టి విగ్రహాలనే పూజించాలంటూ కూడా చెప్తున్నారు. అయితే మట్టి నుండి తయారు చేసిన విగ్రహాన్ని మట్టిలోనే కలపడం అనేది ఒక మన భారతదేశం ఒక సంప్రదాయం కాబట్టి ఈ యొక్క సంప్రదాయాన్ని అందరూ కాపాడాలంటూ కూడా ఇటు విగ్రహాల నిర్వాహకులు అయితే తయారుదారు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్ నుండి.